వెల్కమ్ బ్యాక్. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అనంతరం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల భద్రత మరింత పటిష్టం చేయాలని జిల్లా అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. ఏపీ సచివాలయంలో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా ఎన్నికల అధికారులు, ఐజీలు, డిఐజీలు, సిపిలు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు, వీవీప్యాట్ల సురక్షిత నిల్వ తదితర అంశాలపై చర్చించారు. ప్రతిరోజు స్ట్రాంగ్ రూమ్లను రిటర్నింగ్ అధికారులు సందర్శించి లాగ్ బుక్ వీడియో చిత్రీకరణను నిర్వహించి జిల్లా ఎన్నికల అధికారులకు సమర్పించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీడీ మేరీ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. So which has resulted in maximum damage. There is no sale of used petrol and governments of the in many of these people lives were not with these big stones and they were thrown. They cannot be this thing. We were coming to the counting. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు శ్రీ భూసమేత మహావిష్ణువు అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి అమ్మవార్లను ఆలయ అర్చకులు పెండ్లి కొడుకు, పెండ్లి కూతుళ్లుగా అలంకరణ చేశారు. ముందుగా ఆలయ నిత్య కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన మండపంపై ఉంచారు. అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు హారతులు పట్టి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ స్వామి అమ్మవార్లను పెళ్లి కొడుకు, పెళ్లి కూతుళ్లుగా అలంకరించి ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంట్ర త్రినాథరావు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చింతల్పూడి జూనియర్ సివిల్ జడ్జి సి మధుబాబు తెలిపారు. చింతల్పూడి కోర్టులో శనివారం జరిగిన సమావేశంలో జడ్జి మాట్లాడుతూ కేసుల రాజీకి లోక్ అదాలత్ చక్కటి వేదిక అన్నారు. కావున లోక్ అదాలత్ పై ప్రజలు అవగాహన కల్పించాలన్నారు. సాక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. చింతలపూడి మండల సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో జూన్ 29వ తారీఖున మెగా లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. సివిల్, క్రిమినల్ కేసులు రాజీ చేయబడతాయి కాబట్టి కక్షిదారులు, మరి న్యాయవాదులు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సివిల్ కేసెస్ అన్నీ కూడా రాజీ పడదగ్గ కేసులే. మరి క్రిమినల్లో కాంపౌండబుల్ కేసెస్ మనం రాజీ చేస్తాం. మరణం కేసులు, మరి చెక్ బౌన్స్ కేసులు, అలాగే రెవెన్యూ రికవరీ కేసులు, బ్యాంక్ కేసులు, గృహహింస కేసులు అన్నీ కూడా రాజీ చేయడం జరుగుతుంది. గతంలో అనేక సార్లుగా మనం ఇది నిర్వహిస్తున్నాం. దీన్ని మరి ఘనంగా చేయడం అనేది జరిగింది. ఇది యాక్చువల్గా మరి మేలో జరగవలసి ఉంది. మరి ఎలక్షన్స్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది కాబట్టి జూన్ 29వ తారీఖు జరగబోయే జాతీయ లోక్ అదాలత్ మరి చింతలపూడి కోర్టు ఆవరణలో జరుగుతుంది. మరి పోలీసు వారు కూడా దీనికి వారి సహకారాన్ని అందించవలసిందిగా, మరి ఎక్కువ కేసులు రాజీ చేయడానికి న్యాయవాదులు మరి కక్షిదారులు అందరూ కూడా సహకరించి
జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో గ్రామంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం పురస్కరించుకొని ఆలయంలో పలు ప్రత్యేక పూజలు హోమాలు జరిపారు. విశిష్ట అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లేడు పువ్వు కూడా వేస్తున్నాను. శతపదాజతనం వేద జతనమాన్ భవతి యామాజతనం వేద ఆజతనమాన్ భవతి యామాజతనం వేద సంవత్సరవ అమాజతనం యస్సంవత్సరస్యాజతనం ఆవే సంవత్సరస్యాజతనం యద్విష్ణారేకవత్తమో సుప్రతిష్ఠా ధమ సంధమ. ఉపాధి హామీ కూలీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఉంగుటూరు మండలం కైకరంలోని నంది భవానీ చెరువు ఉపాధి హామీ పనుల వద్ద ఏపీ రైతు సంఘం, కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు పే స్లిప్పులు ఇవ్వాలని, పనుల వద్ద కనీస సౌకర్యాలు కల్పించాలని, ప్రతి ఉపాధి హామీ కూలీ కుటుంబానికి సంవత్సరానికి 200 రోజులు పనులు కల్పించి రోజుకు కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గుత్తికొండ వెంకట కృష్ణారావు, కోర్ని అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కైకరంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్ని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. అయితే ఇక్కడ చూస్తూ ఉంటే పనులకు సంబంధించిన కనీస సౌకర్యాలు ఇక్కడ ఏమీ కల్పించిన పరిస్థితి కనబడట్లేదు. మజ్జిగ, మంచినీళ్ళు లేవు, టెంట్లు అందుబాటులో లేవు, మెడికల్ కిట్లు లేవు. అయితే పనులు అయితే చేస్తారు తప్ప 100 రోజులు పనులు కల్పించట్లేదు. కేవలం 3 వారాలు 4 వారాలు మాత్రమే పనులు కల్పిస్తూ ఉన్నారు. దీనివల్ల పెద్దగా ఉపయోగం జరగట్లేదు. కూలీ కూడా తక్కువ వస్తూ ఉన్నది. కాబట్టి ఉపాధి హామీ కూలీలకి 200 రోజులు పనులు కల్పించి కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము రైతు సంఘంగా, కౌలు రైతు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఉపాధి కూలీలకి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. జిల్లా ఎన్నికల అధికారి ప్రసన్న వెంకటేష్ స్పష్టం. ఎన్నికల ఫలితాల్లో కూటమి గెలుపు తథ్యం. చింతలపూడి నియోజకవర్గ అభ్యర్థి సంగా రోషన్ కుమార్ స్పష్టం. జంగారెడ్డిగూడెంలో అంగరంగ వైభవంగా వాసవిమాత జయంతోత్సవం, 108 కలశాలతో గ్రామోత్సవం జరిపిన మహిళలు. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి, స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.